హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోసం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. నేనేటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ఎన్నికల తర్వాత కప్పదాటేస్తున్నారు. ఎర్రిగొర్రెలు ఎవరంటే వాటిని నమ్మి ఓటేసినటువంటి ప్రజలైనా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. తెలంగాణ వాళ్ళు అమాయకులు, కల్లా కపటం లేని వాళ్ళు, మోసం చెయ్యరు, మోసపోతారు అంటే నిజమేనని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మోసం చేసిన వాడు కూడా తెలంగాణ వ్యక్తులే, తెలంగాణ మాట చెప్పిన వాళ్ళే. మొత్తం మీద తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారా అంటే అవుననేది సమాధానం చెప్పవచ్చు. ఉచిత కరెంటు అని చెప్పి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని కాదని, గృహ అవసరాలకు, గృహోపకరణాలకు ఉపయోగపడుతున్నటువంటి ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల లోపు వాడే వాళ్ళకు ఉచితం ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన ప్రజలు ఇప్పుడు నెత్తిల బండబడబోతుంది. అదేమిటంటే ఇంతకు ఆ 200 యూనిట్ల లోపు కరెంటు వాళ్ళకు ఉచితంగా కరెంటు ఇచ్చే మాట ఇంకా స్పష్టంగా రాలేదు. 1వ నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల కూడా వచ్చినా కూడా అమలు కాకపోవచ్చు. 3వ నెల అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి 100 రోజుల హామీలోపే అని. కానీ 100 రోజుల హామీలోపటికి ఈరోజు క్లారిటీ లేదు. మేము వచ్చిన 9వ తారీఖు లక్షలాది రుణమాఫీలు చేస్తాము, రుణాలు ఇస్తామని చెప్పిన మాట ఇంతవరకు లేదు. ఆ మాటే మర్చిపోయారు. నిరుద్యోగ భృతి అంటే మేము ఎక్కడన్నామని అబద్ధం ఆడుతున్నారు. దాంతోపాటు రైతు బంధు కూడా ఈరోజు కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లో ఎంపికైన వాటిని రద్దు చేయడాలు ఇత్యాది అన్నీ చేస్తూ ప్రజలకు దూరం అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానంలో మరొక మోసం, కరెంటు మోసం. అదేమిటంటే మొదటిది ఉచితం 200 యూనిట్లు ఎలా ఇస్తారో ఇంతవరకు చెప్పలేదు. రెండవది ఖచ్చితంగా బకాయిలు ఉన్న వారికి మాత్రం గతంలో బకాయిలు పెట్టి ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఉచిత పథకం చెల్లదు అంటున్నారు. మూడవది అత్యత్యంటి ప్రమాదకరమైనటువంటిది అదే విద్యుత్ ఛార్జీల పెంపు. ఇంత కష్టం వచ్చినా, ఇంత నష్టం వచ్చినా 9 సంవత్సరాలలో పెరగనటువంటి కరెంటు ఛార్జీలు ఈరోజు పెరగబోతున్నాయి. డిస్కీమ్లు ఖచ్చితంగా పెంచితే తప్పించి మనం ముందుకెళ్ళలేము ఉచిత పథకానికి అంటూ స్పష్టంగా చెప్పడంతో ఈ పథకం కానీ, ఈ విద్యుత్ విధానం కానీ క్లారిటీ లేక అగమ్య గోచరంలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. మొత్తం మీద 100 రోజుల్లో ఇస్తానన్నటువంటి హామీలు, 6 గ్యారెంటీలు అన్నీ కూడా శూన్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటే మరి అవుననే సమాధానం చెప్పొచ్చు. ఇక్కడ ఉచిత బస్సు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. గృహలక్ష్మి, రకరకాల పేరు 6 గ్యారెంటీ ఏ పథకంలో చూసినా కూడా సంపూర్ణమైనటువంటి విధానాన్ని ఈ రోజుకు పాటించలేదు. ఇంకొకటి, తన మీద ఉన్నటువంటి కేసులకు దాసోహమయ్యాడా? ఎందుకంటే మనకు తెలుసు ఆ రోజుల్లో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కరెంటు విధానాలకి అనుంగ మిత్రులైనటువంటి పెట్టుబడిదారులకు దాసోహం చేసి తాకట్టు పెట్టాలి కరెంటు విధానాన్ని. ఉచిత కరెంటు విధానాన్ని ఎత్తివేసి ప్రతి రైతు బావి దగ్గర మీటర్లు పెట్టాల్సిందే. అవి కూడా వాళ్ళు చెప్పినటువంటి మీటర్లు పెట్టాలి. ఉచితాన్ని రద్దు చేయాలంటూ ఎన్ని ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసినా కూడా కేసీఆర్ తలొగ్గలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి దాసోహం అయిపోయా, ఢిల్లీ పీఠం వైపు కదులుతున్నాడా, ఢిల్లీ పీఠం వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడంటే అవుననేదే సమాధానం వస్తుంది. ఇవన్నీ రాబోయేటువంటి కొన్ని రోజుల్లో ఈ పరిణామాలు అంటే కరెంటు మీటర్లు పెట్టడం కానీ, రైతులకు ఉచిత విద్యుత్ రద్దు కానీ, ఈ 200 యూనిట్ల లోపు రద్దు కానీ ఇవన్నీ కూడా కానట్టే ఉంది. కాంగ్రెస్ దగా చేయబోతుందా? కరెంటు విషయంలో ఏం చేయబోతుంది? వేచి చూడాలి ఖచ్చితంగా. మరి ఏం చేస్తుందో కాంగ్రెస్, తన మాట నిలబెట్టుకుంటుందా లేదా అనే ప్రజలకున్న ఈ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రధాన లీడర్లకును, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి బాధ్యత ఉంది. ప్రజల్లో వస్తున్న ఇలాంటి అపోహని క్లారిటీ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రజలకు ఎవరి ద్వారా మేలు జరిగిందో హర్షిస్తానికి మనం అందరం ముందుందాం.